ఇప్పుడు 3 మేకులు పీక్కోలేక చనిపోయాడని అన్నారు కదా. ఇప్పుడు 3 మేకులు పీక్కోవాలి, పీకేసుకుని వచ్చేద్దాం సిలువ మీద నుంచి అనే ఉద్దేశం ఆయనకుంటే మొదట ఆయన మీద దెబ్బ పడనిచ్చేవాడు. ఆయన ఒక దెబ్బ నా మీద పడనివ్వకూడదు అనే ఉద్దేశం ఆయనకుంటే అసలు దొంగలకి దొరికేవాడే. దొంగలను ముట్టుకోవడం ఏంటని ఆ ఉద్దేశం ఆయనకుంటే అసలు ఆయన ఈ లోకానికే వచ్చే వాడే కాదు. ఆయన 3 మేకులు పీక్కోలేక చనిపోలేదట. ఎవరి కోసం చనిపోయాడైనా బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. 1 యోహాను 3:16 చూద్దాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. అంటే ఆయన 3 మేకులు పీక్కోలేక చనిపోయాడని చెప్తుందా బైబిల్? 3 మేకులు పీక్కోలేక చనిపోయాడని ఉందా? లేక ఆయన మన కొరకు, ఎవరి కొరకు? మనమంటే ఎవరు? ప్రజలు.